ఒక్కటే అండి. ఈరోజు గతం లోపల అంటే నిరుద్యోగుల పోరాటాలతోటి, ఉద్యమాలతోటి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తా ఉన్నా ఇప్పటికీ నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. పైగా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టి గతం లోపల వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ ఇవి. సో మచ్ కూడా ప్రెస్ క్లబ్‌లో రేవంత్ రెడ్డి గారు 100 సార్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా గ్రూప్ 2 పోస్టులు గాని, గ్రూప్ 3 పోస్టులు గాని, గ్రూప్ 2 పోస్టులు 783 పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య 2000కి పెంచుతామని చెప్పిండు. గ్రూప్ 3 పోస్టులు ఏవైతే ఉన్నాయో 1388 పోస్టుల నుంచి 3000 వరకు పెంచుతామని చెప్పిండు. వాళ్ళు ఇచ్చినటువంటి డిమాండ్స్ నెరవేర్చమంటే ఈరోజు శంకీన్ అని, ఇంకో కోవట్లు అని చెప్పి బీజేపీ కోవట్లు అని ఎవరు, టీఆర్ఎస్ కోవట్లు అని ఎవరు, ఎంత దుర్మార్గం అంటే ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు ఇటువంటి బుద్ధిని మానుకోవాలి. ఏదైతే మా మీద ఆరోపణలు చేస్తున్నామో మేమంతా కలిసి కదా గతం లోపల సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలని చెప్పి మీకు 100 సార్లు వినతి పత్రం ఇచ్చిన అప్పుడు మేము కోవట్లు కాము, ఇప్పుడు మాత్రం మేము కోవట్లు ఏ విధంగా అవుతాం. కాబట్టి దయచేసి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో డిమాండ్స్ నెరవేర్చమని చెప్పి చెప్తున్నాం. వీళ్ళు ఏమంటారు అంటే ఒకటి న్యాయపరమైన వివాదాలు వస్తాయి, చిక్కుముళ్ళు వస్తాయని వీళ్ళు అంటారు. సరే టీఎస్ పేరు తీసుకుపోయి టీజీగా మారిస్తే రానటువంటి న్యాయపరమైన వివాదాలు, తెలంగాణ లోగోని మార్చినప్పుడు రానటువంటి న్యాయపరమైన వివాదాలు ఈరోజు 46 జీవో కానీ పోస్టుల పెంపకంలో కానీ ఏ విధంగా న్యాయపరమైన వివాదాలు వస్తాయని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఢిల్లీకి 17 సార్లు 20 సార్లు పోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ కానీ, ఉస్మాన్ యూనివర్సిటీ కానీ ఒక్కరోజు కూడా రానటువంటి పరిస్థితి. సో ఒకటే చెప్తా ఉన్నాం, దయచేసి 2-3 రోజులు రెస్పాండ్ కావాలి, పోస్టుల సంఖ్య పెంచాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ తిరగనీయము. అదేవిధంగా ఢిల్లీ కూడా ఆ రోజు రాహుల్ గాంధీ గారు స్వయంగా చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వచ్చి పోస్టుల సంఖ్య పెంచుతాం, ఏ సమస్య ఉన్నా అని కూడా కాంగ్రెస్ పార్టీ మీకు అందరికీ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ పోయారు అందుబాటులో? కాబట్టి మేము త్వరలో చలో ఢిల్లీకి పిలుపునిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు స్పందించాలని చెప్పి కోరుకుంటున్నాం.